హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతకుముందు నేను ఒకసారి చెప్పాను కదా, మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఒక స్పెషల్ వీడియో చేస్తాను. దానిలో మన సబ్స్క్రైబర్స్ అందరూ అడిగే క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేస్తానని. సో స్పెసిఫిక్గా ఈరోజు మన సబ్స్క్రైబర్స్ ఈ కామెంట్స్ రూపంలో అడిగిన క్వశ్చన్స్కి నేను ఆన్సర్స్ చేస్తాను. ఈశ్వర్ అడిగారు, ఈ ఆస్ట్రేలియా స్టూడెంట్ వీసా ప్రాసెస్ ఏదైతే ఉందో ఎందుకు అంత డిఫికల్ట్ అని. కోవిడ్కి ముందు ఆస్ట్రేలియా ప్రాసెస్ ఇంత డిఫికల్ట్గా ఉండేది కాదు, చాలా ఈజీగా ఉండేది. బట్ పోస్ట్ కోవిడ్ ఏదైతే ఉందో యూనివర్సిటీస్ అనేది ఎంట్రీ రిక్వైర్మెంట్స్ కొంచెం కఠినంగా చేసింది. అట్ ద సేమ్ టైం వీసా రిక్వైర్మెంట్ కూడా, అంటే ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ పరంగా కానీ లేదా స్పెసిఫిక్లీ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్ కానీ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. సో అంత ఈజీగా వీసాస్ అయితే వచ్చే పరిస్థితి లేదు. సో ఎందుకు అంటే స్పెసిఫిక్ ఆన్సర్స్ అయితే లేవు, కానీ నేను అనుకోవటం ఈ ఓవర్ నంబర్ ఆఫ్ పీపుల్ గోయింగ్ టు ఆస్ట్రేలియా ఏదైతే ఉందో, సో దాన్ని మేబీ కంట్రోల్ చేయడానికి ఓన్లీ జెన్యూన్ స్టూడెంట్స్ ఆర్ స్టూడెంట్స్ విత్ గుడ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్నే తీసుకోవాలని చెప్పి వాళ్ళు అనుకున్నారని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ శ్రీకాంత్ అడుగుతున్నారు, ఆస్ట్రేలియాలో మాస్టర్స్ ఫినిష్ చేయాలి అంటే ఎగ్జామ్స్ ఉంటాయా అని. ఈ క్వశ్చన్ ఎందుకు అడిగారంటే, యూఎస్లో మాస్టర్స్ చేయాలి అంటే యూజువల్గా ఎగ్జామినేషన్స్ ఉండవు, కానీ అసైన్మెంట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అందుకని ఆస్ట్రేలియాలో కూడా ఇలాంటి ప్రాసెస్ అయినా అనే ఉద్దేశంతో అడిగి ఉండొచ్చు. ఆస్ట్రేలియాలో ఖచ్చితంగా ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. ఒక 60% ఆఫ్ వెయిటేజ్ ఈజ్ గివెన్ టు ఎగ్జామ్స్, నదర్ 40% ఈజ్ ఫర్ అసైన్మెంట్స్ అండ్ ఆల్సో రీసెర్చ్ ఇఫ్ అప్లికబుల్. సో ఆస్ట్రేలియాలో ఖచ్చితంగా ఎగ్జామ్స్ ఉంటాయి, పాస్ అయితేనే మాస్టర్స్ డిగ్రీ వస్తుంది. నెక్స్ట్ సాయి కుమార్ అడిగారు, నవంబర్ ఇంటేక్కి అప్లై చేసుకోవచ్చా ఆస్ట్రేలియా అని. ఆస్ట్రేలియాలో నవంబర్ ఇంటేక్ అనేది చాలా చిన్న ఇంటేక్. అన్ని యూనివర్సిటీస్కి అన్ని కోర్సెస్ అవైలబుల్ ఉండవు. చాలా చిన్న ఇంటేక్ అయినప్పటికీ మీరు అప్లై చేసుకోవాలి అంటే మినిమం 7 to 8 months ముందు నుంచే ప్రాసెస్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పటికే మీరు అట్లీస్ట్ యూనివర్సిటీ సెలెక్షన్ అయిపోయి యూనివర్సిటీస్కి అప్లికేషన్స్ పెట్టే స్టేజ్లో ఉంటే మీకు టైంకి ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. లేదు ఆల్రెడీ మీ దగ్గర ఓల్డ్ ఫండ్స్ అకౌంట్లో రెడీగా ఉంటే ఇప్పుడైనా కూడా మీరు ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటే ఈజీగా నవంబర్ ఇంటేక్కి మీరు వెళ్ళొచ్చు. దీని గురించి ఇంకా స్పెసిఫిక్గా నేను ఒక సపరేట్ వీడియో కూడా చేస్తాను, అసలు ఏ ఇంటేక్కి ఎప్పుడు మనం అప్లై చేసుకోవడం స్టార్ట్ చేస్తే ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది అనేది. ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ మల్టిపుల్ పీపుల్ అడిగారు, నాగరాజ్ అడిగారు, రాఘవేంద్ర అడిగారు, ఈ ఆస్ట్రేలియా స్టూడెంట్ వీసాకి అప్లై చేసుకోవాలి అంటే అగ్రికల్చరల్ ఇన్కమ్ ఉంటే సరిపోతుందా అని. డెఫినెట్లీ సరిపోతుంది. మీ పేరెంట్స్కి కనుక అగ్రికల్చరల్ ఇన్కమ్ 10 lakhs అండ్ అబవ్ ఉంటే ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోవచ్చు. సో బిజినెస్ ఇన్కమ్ కానీ లేదా ఎంప్లాయ్మెంట్ ఇన్కమ్ అయితే కనుక ఫామ్ 16 కానీ ఐటీఆర్స్ కానీ ఉంటాయి. బట్ అగ్రికల్చరల్ ఇన్కమ్కి అలాంటివి ఉండవు, కాబట్టి మీరు మీ దగ్గరలో ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నుంచి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవచ్చు. బట్ సీ టు ఇట్, ఫ్యామిలీ ఇన్కమ్ అనేది 10 lakhs ప్లస్ ఉండాలి. అంటే ఫాదర్ పేరు మీదే 10 ఉండాలి, లేకపోతే మదర్ పేరు మీదే 10, అట్లా ఏం కాదు. ఓవరాల్గా మీకు 10 lakhs అబవ్ ఇన్కమ్ కనుక ఉంటే యూ కెన్ గో హెడ్ అండ్ అప్లై విత్ అగ్రికల్చరల్ ఇన్కమ్ ఆల్సో. నెక్స్ట్ సాయి అడుగుతున్నారు, ఐటీఆర్స్ కావాలా? ఆస్ట్రేలియా స్టూడెంట్ వీసాకి అప్లై చేయాలి అంటే ఇన్కమ్ ప్రూఫ్ అనేది మనం ఖచ్చితంగా సబ్మిట్ చేయాలని అనుకున్నాం కదా. సో మీరు శాలరీడ్ ఇన్కమ్ అయితే కనుక ఫామ్ 16s ఉంటాయి. లేదు బిజినెస్ ఇన్కమ్ అయితే ఖచ్చితంగా ఐటీ రిటర్న్స్ అనేది ఉండాలి. మినిమం 2 years ఆఫ్ ఐటీ రిటర్న్స్ అయితే సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అగైన్ ఇక్కడ కూడా మీరు మీ పేరెంట్స్ ఇన్కమ్ అయినా పెట్టచ్చు. మీ పేరెంట్స్ ఇన్కమ్తో పాటుగా ఇంకొక స్పాన్సర్ని కూడా మీ అప్లికేషన్లో యాడ్ చేసుకోవచ్చు, మీ ఓన్ రిలేటివ్స్ నుంచి ఎవరైనా ఉంటే. ఓవరాల్గా 10 to 12 lakhs ప్లస్ ఇన్కమ్ ఉంటే కనుక మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ శ్రీకాంత్ అడుగుతున్నారు, ఏవైనా యూనివర్సిటీస్ చాలా ఈజీగా ఈ ఫండింగ్ని అప్రూవ్ చేసే లిస్ట్ ఏదైనా ఉందా అని చెప్పి. అలాంటిది ఏమీ లేదు. మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్ ఫాలో ద సేమ్ ప్రాసెస్ ఆఫ్ గివింగ్ ది అడ్మిషన్స్. మీకు స్టూడెంట్ వీసా అప్రూవ్ చేయాలి అంటే ఖచ్చితంగా మీరు యూనివర్సిటీకి ఫీ పేమెంట్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఓల్డ్ ఫండ్స్ ఉన్నట్టుగా చూపించాలి. మీకు వీసా టైంలో ఖచ్చితంగా ఐటీఆర్స్ కానీ ఫామ్ 16 కానీ లేదా ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ సబ్మిట్ చేయాలి. సో దీనిలో దేన్ని బైపాస్ చేసే అవకాశం అయితే లేదు. కొంతమంది ఈ జర్మనీ గురించి కూడా అడిగినప్పుడు జర్మన్ లాంగ్వేజ్ అనేది అవసరమా అని అడుగుతూ ఉన్నారు. మీరు ఇంగ్లీష్ టాట్ కోర్స్ కనుక అప్లై చేస్తే జర్మన్ లాంగ్వేజ్ అవసరం లేదు. బట్ జర్మన్ లాంగ్వేజ్ టాట్ కోర్స్ కనుక మీరు అప్లై చేస్తే జర్మన్ లాంగ్వేజ్ ఖచ్చితంగా అవసరం ఉంటుంది. B1 or B2 ఖచ్చితంగా అవసరం ఉంటుంది. నెక్స్ట్ డార్క్ నైట్ అడుగుతున్నారు, ఇండియన్ ముస్లిమ్స్ మీద ఏదైనా బ్యాన్ ఉందా అని అడిగారు.
ఇప్పటికైతే అసలు అలాంటి బ్యాన్ ఏమీ లేదు ఇండియన్స్ మీద. కొన్ని స్పెసిఫిక్ కంట్రీస్ గురించి అయితే ఇంతకుముందు ఈ లిస్ట్‌లో ఇంక్లూడ్ చేశారు. బట్ ఇండియా హాస్ నెవర్ బీన్ అ పార్ట్ ఆఫ్ దిస్ లిస్ట్. సో అట్లాంటి ఇష్యూస్ ఏం లేదు. మీరు హ్యాపీగా మీరు కాన్సంట్రేట్ చేసి మీ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేసుకోవడానికి చూడండి. బాగా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వండి. సో ఇది డెఫినెట్లీ ఒక ఫ్యాక్టర్ అయితే అవ్వదు. నెక్స్ట్ కార్తీక్ అడుగుతున్నారు, ఈ వీసా యాక్సెప్టెన్స్ రేటింగ్ ఏదైతే ఉంటుందో స్పెసిఫిక్లీ యూఎస్కి సంబంధించింది, ఇవి మీరు ఎలా చెప్తున్నారో అక్కడ ఎక్కడా కూడా మెన్షన్ చేసి లేదు కదా అని అడుగుతున్నారు. డెఫినెట్లీ ఈ వీసా యాక్సెప్టెన్స్ రేటింగ్ అనేది మీరు ఏ వెబ్సైట్లోనో లేకపోతే యూనివర్సిటీ వెబ్సైట్లోనో గూగుల్లోనో అట్లా మీకు ఎక్కడ కనపడదు. మీరు గూగుల్లో యాక్సెప్టెన్స్ రేట్ ఆఫ్ ఏదైనా ఒక యూనివర్సిటీ అని మీరు సెర్చ్ చేస్తే మీకు కనపడే యాక్సెప్టెన్స్ రేట్ అది వీసా యాక్సెప్టెన్స్ కాదు, యాక్సెప్టెన్స్ రేట్ ఆఫ్ ద యూనివర్సిటీ. అంటే ఆ యూనివర్సిటీకి మీరు ఎంతమంది అప్లై చేసుకుంటే ఎంతమందికి అడ్మిషన్స్ వస్తాయి అనే రేట్ అది. సో దానికి దీనికి సంబంధం లేదు. యాజ్ అ కన్సల్టెంట్స్ మాకు ఎట్లా దాని మీద ఒక అవగాహన ఉంటుందంటే, ఓవర్ ద టైం మేము నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని ఆ యూనివర్సిటీ మీద వీసా ఇంటర్వ్యూకి పంపించినప్పుడు ఎంతమందికి యాక్సెప్ట్ అవుతున్నాయి, ఎంతమందికి రిజెక్ట్ అవుతున్నాయి అనేది చూస్తాము. అట్ ద సేమ్ టైం ఈ కన్సల్టెన్సీస్కి యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్ విజిట్ అవుతూ ఉంటారు. సో వాళ్ళ దగ్గర కూడా స్పెసిఫిక్ డేటా ఉంటుంది. అసలు ఎంతమంది స్టూడెంట్స్ ఆ యూనివర్సిటీ I-20తో వీసా ఇంటర్వ్యూకి వెళ్ళారు, ఎంత యాక్సెప్టెన్స్ రేట్ ఉందనేది వాళ్ళ దగ్గర ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ విత్ నంబర్స్ ఉంటాయి. సో వాళ్ళు అవి మాతో షేర్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి బేస్డ్ ఆన్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ మేము ఓకే ఈ యూనివర్సిటీలో యావరేజ్ 70% యాక్సెప్టెన్స్ రేట్ ఉంది, లేదా 60 ఉంది, లేదా 50 ఉంది, ఇలా మేము చెప్తూ ఉంటాం. ఇది ఏది కూడా ఎగ్జాక్ట్లీ 100% 70 నేను చెప్తే 70% అంటే 10లో 7 మెంబర్స్కి వీసా వచ్చేస్తుందని కాదు. వీసా డెసిషన్స్ ఆర్ డిపెండెంట్ ఆన్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. స్టూడెంట్ యొక్క ప్రీవియస్ అకాడమిక్ మార్క్స్ ఎలా ఉన్నాయి, ఆ రోజు వీసా ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్స్కి ఎలా రెస్పాండ్ అయ్యారు, వాళ్ళు వెళ్ళే యూనివర్సిటీ రేటింగ్ ఎలా ఉంది. సో వీటన్నిటి మీద డిపెండ్ అయ్యే వీసా డెసిషన్స్ ఉంటాయి. కానీ ఏదో ఇప్పుడు నేను యుఎన్టీకి ప్రతి 10 మందిలో 6గురికి వీసాస్ వస్తున్నాయంటే యుఎన్టీ పెట్టుకుంటే అందరికీ వీసాస్ వస్తాయని కాదు. నెక్స్ట్ ఆరిఫా అడిగారు, స్టూడెంట్ వీసాకి అప్లై చేసుకోవాలి అంటే ఏదైనా ఏజ్ లిమిట్ ఉంటుందా అని ఆస్ట్రేలియాకి సంబంధించి. స్పెసిఫిక్గా ఏజ్ లిమిట్ అయితే ఏమీ ఉండదు. బట్ ఎనీబడి హూ ఇస్ అబౌవ్ 35 ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు గెట్ దర్ వీసా అప్రూవ్. నాట్ జస్ట్ ఆస్ట్రేలియా, మీరు ఏ కంట్రీ చూసుకున్నా కానీ 35 బిలో కనుక ఉంటే మీకు స్టూడెంట్ వీసా తెచ్చుకోవడం పెద్ద కష్టమేం కాదు. నెక్స్ట్ చాలామంది అడిగిన క్వశ్చన్, హౌ టు కాంటాక్ట్ మీ. చాలా ఈజీ. మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు, లేదా మీరు యూట్యూబ్లో కామెంట్ సెక్షన్లో మీరు కనుక మెసేజ్ చేసినా కూడా నేను రెస్పాండ్ అవుతాను. యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ మీ ఆన్ మై ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్ కామెంట్స్. ఇలాగ మీకు ఏదైనా ఫర్దర్గా క్వశ్చన్స్ ఉండి నా దగ్గర నుంచి మీకు ఆన్సర్స్ కావాలి అనుకుంటే మన కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఫర్దర్గా ఇలాగే మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ చేసే వీడియోలో మీ క్వశ్చన్స్కి స్పెసిఫిక్గా నేను రెస్పాండ్ అవుతాను. ఇఫ్ ఇట్ ఈస్ అ జనరిక్ క్వశ్చన్, ఇఫ్ ఇట్ ఈస్ అ పర్సనల్ క్వశ్చన్ అబౌట్ యువర్ ప్రొఫైల్, అప్పుడు నేను వీడియోలో చెప్పను కానీ I'll talk to you directly. So thank you so much for watching this video. Please like, share it with your friends and also subscribe to my channel. Thank you so much.